Hi everyone, myself T. Bhaskar Reddy, working as an assistant professor, Department of Economics, Government Degree College for Women, Nalgonda. In previous videos, we have discussed three types of averages or three measures of central tendency: arithmetic mean, median, and mode. గత వీడియోలో మనం కేంద్ర స్థానపు కొలతలలో మూడు రకాలైనటువంటి కొలతల గురించి నేర్చుకోవటం జరిగింది. అంకమధ్యమము, మధ్యగతము మరియు బాహుళకము అనేటటువంటి మూడు అంశాలు. ద మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఈరోజు వీడియోలో మనం విస్తరణమానాలలో అతి ముఖ్యమైనటువంటి అంశం చర్చించుకోబోతున్నాం. దట్ ఈస్ రేంజ్, వ్యాప్తి. విస్తరణమానాలు మనకు రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి విస్తరణమాన పద్ధతులు. అందులో మొదటిది చాలా సులభమైనటువంటి కొలమానం రేంజ్ అనే అంశం గురించి ఈరోజు వీడియోలో మనం చర్చించుకుందాం. సో దిస్ ఈజ్ టుడేస్ కంటెంట్. ఈరోజు వీడియోలో మనం చర్చించుకోబోయే అంశాలు మీనింగ్ ఆఫ్ ద రేంజ్, వ్యాప్తి యొక్క అర్థం గురించి తెలుసుకుంటాం. ఆఫ్టర్ దట్ వాట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, వ్యాప్తి గుణకం అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుంటాం. లేటర్ వాట్ ఆర్ ది మెరిట్స్ ఆఫ్ రేంజ్, వ్యాప్తిలో ఉన్నటువంటి సుగుణాలు ఏంటి, వ్యాప్తి ప్రయోజనాలు, ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటాం. లేటర్ డిమెరిట్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రేంజ్, వ్యాప్తి యొక్క పరిమితులు ఏంటి అనేటటువంటి విషయాన్ని చర్చించుకుంటాం. ఆ తర్వాత క్యాలిక్యులేషన్ పార్ట్, వ్యాప్తిని మూడు రకాల శ్రేణులలో ఏ విధంగా లెక్కిస్తారో చూస్తాము. అందులో మొదటిది క్యాలిక్యులేషన్ ఆఫ్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇన్ ఇండివిడ్యువల్ సిరీస్. వ్యక్తిగత శ్రేణులలో వ్యాప్తి మరియు వ్యాప్తి గుణకాన్ని ఏ విధంగా లెక్కిస్తారో తెలుసుకుంటాం ఈరోజు వీడియోలో. ఆఫ్టర్ దట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇన్ డిస్క్రీట్ సిరీస్, విచ్ఛిన్న శ్రేణులలో వ్యాప్తిని, వ్యాప్తి గుణకాన్ని ఏ విధంగా లెక్కిస్తారో మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫైనల్లీ క్యాలిక్యులేషన్ ఆఫ్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇన్ కంటిన్యూస్ సిరీస్, అవిచ్ఛిన్న శ్రేణులలో వ్యాప్తిని, వ్యాప్తి గుణకాన్ని లెక్కించే విధానాన్ని తెలుసుకుంటాం. దిస్ ఇస్ ద కంటెంట్ ఆఫ్ టుడేస్ వీడియో. ఓకే, ఫస్ట్ మనం వ్యాప్తి అర్థంతో మొదలు పెడదాం. మీనింగ్ ఆఫ్ రేంజ్. రేంజ్ ఈస్ ద సింప్లెస్ట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. విస్తరణమాన పద్ధతులలో అత్యంత సులభమైనటువంటి కొలమానం ఏది అంటే వ్యాప్తి. ఇది ఒక నిరపేక్షమైనటువంటి కొలమానం. మనకు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో మనకు అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అని రెండు రకాలుగా మనం క్లాసిఫికేషన్ చేయవచ్చు, వర్గీకరణ చేయవచ్చు. అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే కోఎఫిషియంట్స్ వస్తాయి, అన్ని కూడా సాపేక్ష మానాలు. నిరపేక్ష మానాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే వ్యాప్తి, చతుర్థాంశ విచలనము, మధ్యమ విచలనము, ప్రామాణిక విచలనము, వీటిని నిరపేక్ష విస్తరణ మానాలు అంటారు. అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే వీటన్నిటి యొక్క గుణకాలు, కోఎఫిషియంట్స్. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో దీస్ ఆర్ ది రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. బట్ range is an absolute measure of dispersion. అంటే వ్యాప్తి అనేది ఇది సాపేక్ష విస్తరణ మానం కాదు, ఇది నిరపేక్షమైన విస్తరణ మానం. The difference between the highest value and lowest value of a series is known as range. అంటే ఒక శ్రేణిలో లేదా ఒక దత్తాంశంలో ఇవ్వబడినటువంటి విలువలలో అత్యధిక విలువకు మరియు అత్యల్ప విలువకు మధ్య ఉన్నటువంటి తేడాను వ్యాప్తి అంటారు. చాలా సులభం ఇది అర్థం చేసుకోవటము. ఒక శ్రేణిలో మనకు అనేక అంశాలు ఇస్తారు, విలువలు. వాటికి సంబంధించిన విలువలలో అత్యధిక విలువ, అత్యల్ప విలువ ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుని ఆ రెండింటి మధ్య ఉన్న తేడానే వ్యాప్తిగా గుర్తించడం జరుగుతుంది. సో నెక్స్ట్
రేంజ్ ఫార్ములా, వ్యాప్తి యొక్క సూత్రం. వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. Symbolically it can be expressed as R is equal to L minus S. Here R refers to range, L is largest value and S is the smallest value. ఓకే, వీటిని అత్యధిక విలువ అత్యల్ప విలువల్ని అనేక రకాలుగా చెప్తారు. గరిష్ట విలువ కనిష్ట విలువ అని, లార్జెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూని, మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అని, నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ అని కూడా రకరకాల పేర్లతో పిలవచ్చు. ఏ విధంగా పిలిచినా ఒకటే. ఆ ఒక శ్రేణిలో ఉన్నటువంటి ఇవ్వబడినటువంటి దత్తాంశంలో అత్యధిక విలువ అత్యల్ప విలువ ఈ రెండింటి మధ్య అంతరమే తేడానే వ్యాప్తిగా గుర్తించటం జరుగుతుంది. నెక్స్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. ద రిలేటివ్ మెజర్ ఆఫ్ రేంజ్ ఈజ్ కాల్డ్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఏమంటే మనకు విస్తరణమాన పద్ధతులలో నిరపేక్ష విస్తరణమానాలు ఉన్నాయి, సాపేక్ష విస్తరణమానాలు ఉన్నాయి. రేంజ్ అనేదేమో మనకు అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఏమో రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. అంటే వ్యాప్తి యొక్క సాపేక్ష కొలమానమే వ్యాప్తి గుణకంగా భావించటం జరుగుతుంది. నెక్స్ట్, వ్యాప్తి సూత్రం చూసాం కదా, అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ, లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. అదేవిధంగా వ్యాప్తి గుణకం యొక్క సూత్రం చూద్దాం. వ్యాప్తి గుణకం ఈజ్ ఈక్వల్ టు అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ బై అత్యధిక విలువ ప్లస్ అత్యల్ప విలువ. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ డివైడెడ్ బై లార్జెస్ట్ వాల్యూ ప్లస్ స్మాలెస్ట్ వాల్యూ. సో CR refers to coefficient of range. CR is equal to L minus S divided by L plus S. అంటే రేంజ్ డివైడెడ్ బై లార్జెస్ట్ వాల్యూ ప్లస్ స్మాలెస్ట్ వాల్యూ అనమాట. దిస్ ఇస్ ద రేంజ్. L minus S అనేది మనకు రేంజ్ సూత్రం, వ్యాప్తి సూత్రం. ఆ వ్యాప్తి విలువను మనము అత్యధిక విలువ ప్లస్ అత్యల్ప విలువ చేత భాగిస్తే మనకు వ్యాప్తి గుణకం అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ బోత్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. బోత్ ఆర్ వెరీ సింపుల్. చాలా సులభమైనటువంటి సూత్రాలు. వ్యాప్తికి ఉన్న సూత్రము, వ్యాప్తి గుణకానికి ఉన్నటువంటి సూత్రాలు. నెక్స్ట్, మెరిట్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆర్ యూజెస్ ఆఫ్ రేంజ్. వ్యాప్తి యొక్క సుగుణాలు లేదా ప్రయోజనాలు లేదా ప్రాధాన్యత. రేంజ్ ఇస్ ద సింప్లెస్ట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. మనకు విస్తరణమాన పద్ధతులలో మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ అనేటటువంటి 4 రకాలైనటువంటి అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఉన్నాయి. ఈ నాలుగిట్లో అత్యంత సులభమైనటువంటి మెజర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ ద రేంజ్. వ్యాప్తి మాత్రమే మిగతా కొలమానాలతో, విస్తరణ కొలమానాలతో పోల్చినప్పుడు చాలా సులభమైనటువంటి కొలమానం వ్యాప్తి. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్. సో సులభమైన కొలమానం అని చెప్పుకున్నాం అంటే అర్థం ఏంటి? అది దాన్ని సులభంగా లెక్కించవచ్చు కాబట్టి దానికి సులభమైనటువంటి కొలమానంగా పేరు వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్. అంటే వ్యాప్తిని చాలా తేలికగా లెక్కించేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. దీన్ని అర్థం చేసుకోవటం కూడా చాలా సులభం. లెక్కించటం సులభమే, అదేవిధంగా వ్యాప్తిని అర్థం చేసుకోవటం కూడా చాలా సులభం. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ లెంతీ క్యాలిక్యులేషన్స్. దీనికి సుదీర్ఘమైన లెక్కింపులు అవసరం లేదు. ఓకే, అంటే మనకు ఆర్థమెటిక్ మీన్లో లాగా లేదా నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఉన్నటువంటి స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్లో లాగా చాలా లెంతీ క్యాలిక్యులేషన్స్ అనేవి రేంజ్ క్యాలిక్యులేషన్లో అవసరం లేదు. సుదీర్ఘమైనటువంటి లెక్కింపులు అవసరం లేదు. అంటే చాలా తేలికగా దీన్ని లెక్కించవచ్చు, సులభంగా లెక్కించేటటువంటి అవకాశం ఉంది. అంటే తేలికైన ప్రక్రియ ఉంది. నెక్స్ట్, range is useful in determining and maintaining the quality of the products, quality control. So it is very useful in quality control. అంటే వస్తు నాణ్యత నియంత్రణలో వ్యాప్తి విశ్లేషణ ఎంతగానో ఉపకరిస్తుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఈ రేంజ్ అనేటటువంటి కాన్సెప్ట్ ని విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, రేంజ్ ఈజ్ యూస్ఫుల్ టు అనలైజ్ ద చేంజెస్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ ప్రైసెస్ ఆఫ్ గుడ్స్. And also it is useful in studying the variations in shares and stocks. వస్తువుల ధరలలో, అదేవిధంగా వస్తువుల యొక్క ఉత్పత్తి పరిమాణాలలో
వచ్చేటటువంటి మార్పులను విశ్లేషణ చేయడానికి వ్యాప్తి అనేది ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో వచ్చేటటువంటి ఈ షేర్స్ అలాగే స్టాక్స్ యొక్క ధరలలో అంటే వాటాల యొక్క ధరలలో వచ్చే మార్పులను విశ్లేషణ చేయటానికి కూడా వ్యాప్తి అనేటటువంటి కొలమానం ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, రేంజ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ స్టడీయింగ్ ద చేంజెస్ ఇన్ ద వెదర్ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక నిర్ణీత కాలంలో వాతావరణంలోని మార్పులను అధ్యయనం చేయడానికి వ్యాప్తి ఉపయోగపడుతుంది. జనరల్గా మనకు వెదర్ రిపోర్ట్ మనకు న్యూస్ పేపర్స్లో కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ ఛానల్స్లో కానీ చూసినప్పుడు మనకు హైయెస్ట్ టెంపరేచర్, లోయెస్ట్ టెంపరేచర్ ఇస్తారు. దట్ ఈస్ ద రేంజ్. అంటే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత, లేదా అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత. అలాగే రెయిన్ఫాల్, వర్షపాతం కూడా ఎక్కడ గరిష్ట వర్షపాతం నమోదైంది, ఎక్కడ కనిష్ట వర్షపాతం నమోదైంది అనేటటువంటి ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వెదర్ రిపోర్ట్లో మనం చూస్తాం. ఈ విధంగా వెదర్ రిపోర్ట్ తయారు చేయడానికి రేంజ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అంటే వాతావరణంలోని మార్పులను అధ్యయనం చేయడానికి, తెలుసుకోవటానికి వ్యాప్తి ఉపయుక్తంగా ఉంటుంది. నెక్స్ట్, రేంజ్ కెన్ బి అప్లైడ్ టు వేరియస్ ఐటమ్స్ ఇన్ డే టు డే లైఫ్. అంటే మన రోజువారీ జీవితంలో, నిత్య జీవిత సరళిలో అనేక అంశాలకు మనం వ్యాప్తిని వర్తింప చేసుకోవచ్చు, అనువర్తింప చేయవచ్చు. నెక్స్ట్, రేంజ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ షార్ట్ డ్యూరేషన్. సో ఇంతకుముందే చూసాం, దానికి లెక్కింపుకు పెద్ద ప్రహసనము, సుదీర్ఘమైన ప్రక్రియలు ఏమీ లేవు. It is very easy to calculate it. It is very simple to calculate. There is a simple procedure or simple formula to calculate range. అందుకోసమే అతి తక్కువ వ్యవధిలో అంటే చాలా తక్కువ సమయంలో వ్యాప్తిని లెక్కించేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ది మెరిట్స్ ఆఫ్ రేంజ్, వ్యాప్తి యొక్క సుగుణాలు. నెక్స్ట్, డిమెరిట్స్ ఆఫ్ రేంజ్, వ్యాప్తి యొక్క లోపాలు లేదా పరిమితులు. డిమెరిట్స్, డిసడ్వాంటేజెస్. Range is not based on all the items of the series. So therefore, it is not a good representative of the total data, entire data. So ఇప్పుడు వరకు మనం చూసాం ఏంటంటే కేవలం it is take into consideration only extreme values, two extreme values, the largest value and the smallest value. దత్తాంశంలోని రెండు అంశాల ఆధారంగా మాత్రమే వ్యాప్తి లెక్కించబడుతుంది, అత్యధిక విలువ మరియు అత్యల్ప విలువ. సో మరి వాట్ అబౌట్ ది రిమైనింగ్ ఐటమ్స్ ఇన్ ద సిరీస్? మరి మిగతా అంశాల సంగతి ఏంటి అంటే మిగతా అంశాలను ఇది విస్మరిస్తుంది, అన్ని అంశాల ఆధారంగా లెక్కించబడదు. అప్పుడు ఏమవుతుంది, దీన్ని మనం నిజమైనటువంటి ప్రతినిధి, మొత్తం దత్తాంశానికి నిజమైనటువంటి ప్రతినిధిగా దీన్ని పరిగణించలేము. ఇది మొత్తం దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించదు. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ మచ్ అఫెక్టెడ్ బై ది ఎక్స్ట్రీమ్ ఐటమ్స్. సో దాని వ్యాప్తి సూత్రమే ఏంటి? అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ. కాబట్టి ఏమవుతుందంటే అతిపెద్ద మరియు అతి చిన్న విలువల చేత ఇది ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అంటే ఈ రెండు విలువలు మారినప్పుడు మధ్యలో ఉన్నటువంటి అంశాలు మారకపోయినా వ్యాప్తి మారుతుంది. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టెడ్ బై ది ఎక్స్ట్రీమ్ ఐటమ్స్. నెక్స్ట్, ఇట్ ఇగ్నోర్స్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా. సో దత్తాంశంలో ఇచ్చినటువంటి పౌనఃపున్యాన్ని పూర్తిగా విస్మరించడం జరుగుతుంది. మనకు డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ సిరీస్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దత్తాంశం యొక్క పౌనఃపున్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రేంజ్ ఇట్ ఈస్ టోటల్లీ ఇగ్నోర్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా. రేంజ్లో మనకు పౌనఃపున్యాన్ని అసలే పరిగణలోకి తీసుకోము. దత్తాంశంలో ఇచ్చినటువంటి చలరాశి విలువలు లేదా కంటిన్యూస్ సిరీస్లో అయితే క్లాస్ ఇంటర్వెల్ ఆధారంగానే వ్యాప్తిని లెక్కించడం జరుగుతుంది. అంటే వ్యాప్తిలో మనకు వెదర్ ఇట్ ఈస్ డిస్క్రీట్ సిరీస్ ఆర్ కంటిన్యూస్ సిరీస్, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా ఈజ్ ఇగ్నోర్డ్. పూర్తిగా దత్తాంశం యొక్క పౌనఃపున్యాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది, దాని పరిగణలోకి తీసుకోవటం అనేది జరగదు అనమాట. నెక్స్ట్, రేంజ్ హ్యాస్ నో శాంప్లింగ్ స్టెబిలిటీ. వ్యాప్తికి ప్రతిచయన స్థిరత్వం లేదు. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టెడ్ బై ది శాంప్లింగ్ వేరియేషన్స్. రేంజ్ ఈజ్ వెరీ మచ్ ఎఫెక్టెడ్ బై ది శాంప్లింగ్ వేరియేషన్స్. అంటే ప్రతిచయనాలలో వచ్చేటటువంటి మార్పుల చేత వ్యాప్తి ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అందుకోసమే మనం ఏం చెప్తున్నాం, రేంజ్ హ్యాస్ నో శాంప్లింగ్ స్టెబిలిటీ. దీనికి ప్రతిచయన స్థిరత్వం లేదు అని చెప్పవచ్చు. నెక్స్ట్, రేంజ్ ఈజ్ నాట్ క్యాపబుల్ ఫర్ ఫర్దర్ mathematical analysis or further algebraic treatment.
అంటే గణిత విశ్లేషణకు లేదా బీజీయ ప్రస్తావనకు వ్యాప్తి అనేది అంతగా ఉపయోగపడదు. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ రిజిడ్లీ డిఫైన్డ్ లైక్ ఆర్థమెటిక్ మీన్. అంటే అంకమధ్యమం లాగా బాహుళకం అనేది నిర్దిష్టంగా నిర్వచించబడలేదు. ఓకే, నెక్స్ట్, range ignores the values of other variables which are lies between the largest and smallest values in the series. ఇంతకుముందు మనం చూసాము వ్యాప్తి సూత్రం ఏంటి, అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ. అంటే ఈ రెండు విలువలను మాత్రమే వ్యాప్తి లెక్కింపులో మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. ఈ రెండు అత్యధిక అత్యల్ప విలువల మధ్య ఉన్నటువంటి ఇతర అంశాలను మనం పరిగణలోకి తీసుకోం. సో అంటే ఏమంటుందంటే ఇది సరైనటువంటి కొలమానం కాదు అని మనం చెప్పవచ్చు. అంటే అత్యధిక అత్యల్ప విలువల మధ్య ఉన్న ఎన్ని చలాంకాలు ఉన్నా, ఎన్ని అంశాలు ఉన్నా వాటిని పరిగణలోనికి తీసుకోకపోవటం కూడా వ్యాప్తిలో ఉన్నటువంటి ఒక లోపంగా, ఒక పరిమితిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ ఓపెన్ ఎండ్ క్లాసెస్ రేంజ్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్. వివృతాంతర తరగతులు లేదా విస్తృత అవధులు ఉన్నటువంటి తరగతులలో వ్యాప్తిని లెక్కించలేము. ఎస్పెషల్లీ ఇన్ గ్రూప్ డేటా కంటిన్యూస్ సిరీస్. అవిచ్ఛిన్న శ్రేణులలో మనకు క్లాస్ లిమిట్స్ ఉంటాయి, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. మనకి ఈ రెండు లిమిట్స్ తెలిసినప్పుడే మనం వ్యాప్తిని లెక్కించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఓపెన్ ఎండ్ క్లాసులో మనకు ఒక క్లాస్ యొక్క లోయర్ లిమిట్ తెలియదు, నెక్స్ట్ స్టార్టింగ్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ తెలియదు, అలాగే ఎండింగ్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ తెలియదు. సో అలాంటి సందర్భాలలో వ్యాప్తిని లెక్కించటం సాధ్యం కాదు. ఓకే, సో దీస్ ఆర్ ది demerits or defects of the range. Next, the calculation of range in 3 types of series. First, calculation of range in individual series. ఇప్పటి వరకు మనం వ్యాప్తి యొక్క సుగుణాలు, లోపాలు తెలుసుకున్నాము. నెక్స్ట్, వ్యాప్తిని ఏ విధంగా లెక్కించవచ్చు, ఏ విధంగా కనుగొనవచ్చు అనేటటువంటి అంశంలోకి వెళ్దాం. సో ఇందులో మనకు 3 రకాల శ్రేణులలో వ్యాప్తిని లెక్కించే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటాం. దాంట్లో ముందుగా వ్యక్తిగత శ్రేణులలో వ్యాప్తిని ఎలా లెక్కించాలనేటటువంటి విషయాన్ని చూద్దాం. సో దిస్ ఇస్ ద ఫార్ములా విచ్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్ ఇన్ ద ఇంట్రొడక్షన్ పార్ట్. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్. ఎల్ రిఫర్స్ టు లార్జెస్ట్ వాల్యూ అండ్ ఎస్ ఇస్ ద స్మాలెస్ట్ వాల్యూ. ఓకే, హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ అని తీసుకుంటే ఇది మళ్ళీ హెచ్ మైనస్ ఎల్ అవుతుంది. మీరు ఇక్కడ ఏ పదాలు తీసుకుంటే వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ లెటర్ని మనం ఈ ఈక్వేషన్లో ఫార్ములాలో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ అంటే దెన్ దిస్ విల్ బికమ్ హెచ్ మైనస్ ఎల్. ఓకే, అంటే హెచ్ అంటే హైయెస్ట్ వాల్యూ, ఎల్ అంటే లోయెస్ట్ వాల్యూ. ఇక్కడ మనం లార్జెస్ట్, స్మాలెస్ట్ తీసుకున్నాము. అన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి, ఏవి తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ మనం హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ తీసుకొని ఇక్కడ ఎల్ మైనస్ ఎస్ రాయకూడదు. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ తీసుకుంటే హెచ్ మైనస్ ఎల్ రాయాలి. మనం ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఎల్ మైనస్ ఎస్ అని రాసుకున్నాం. నెక్స్ట్, దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ డివైడెడ్ బై లార్జెస్ట్ వాల్యూ ప్లస్ స్మాలెస్ట్ వాల్యూ. వ్యాప్తి గుణకము ఈజ్ ఈక్వల్ టు అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ బై అత్యధిక విలువ ప్లస్ అత్యల్ప విలువ. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఎస్. ఓకే, సో దీన్ని ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం, లెక్కిద్దాం. ఈ క్రింది దత్తాంశం ఆధారంగా వ్యాప్తి గుణకాన్ని లెక్కించండి. క్యాలిక్యులేట్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మనకు వేరియబుల్ ఇవ్వటం జరిగింది, మార్కులు ఒక తరగతిలో విద్యార్థుల యొక్క మార్కులు ఇవ్వటం జరిగింది అనేక రకాలుగా. సో ఇది అండర్లైన్ చేసిన అంశాలు జాగ్రత్తగా చూడండి, డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. అవి ఏంటంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్. దీస్ టూ ఆర్ ది ఎక్స్ట్రీమ్ వాల్యూస్. వీ కెన్ క్యాలిక్యులేట్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్. ఓకే, ఇక్కడ మనకు అత్యధిక విలువ, అత్యల్ప విలువలను ప్రత్యేకంగా నేను గుర్తించడం జరిగింది, ఎందుకంటే ఈ రెండింటి ఆధారంగానే మనం వ్యాప్తి గుణకాన్ని లెక్కిస్తాం. So in the above data, the largest value is 85. So this one underlined number 85. Next, the smallest value S is 15. This one. So మిగతా అన్ని కూడా ఈ మధ్యలో ఉన్నాయి. అతి తక్కువ విలువ 15, అత్యధిక విలువ 85. Okay. So this is the formula to obtain range.
రేంజ్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ. ఏమైంది? అత్యధిక విలువ 85 మైనస్ అత్యల్ప విలువ 15. 85 మైనస్ 15 దట్ ఈస్ ఈక్వల్ టు 70. 85 minus 15 that is equal to 70. So this is the process, this is the procedure to calculate range in individual series. It has very simple calculation and it is very easy to calculate, very easy to understand. వ్యాప్తిని లెక్కించడం చాలా చాలా సులభం. ఓకే, సాధారణంగా అంటే అర్థశాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా సులభంగా తెలుసుకోవచ్చు, సులభంగా లెక్కించవచ్చు. కేవలం రెండు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనం రేంజ్ గా లెక్కించడం జరుగుతుంది. ఈ విధంగా అత్యధిక విలువలోంచి అత్యల్ప విలువ తీసివేయడం ద్వారా మనం వ్యాప్తిని కనుగొనవచ్చు. నెక్స్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, వ్యాప్తి గుణకాన్ని లెక్కించడం. సో వ్యాప్తి గుణకం సూత్రం ఇంతకుముందు మనం రాసుకున్నాం కదా, L మైనస్ ఎస్ డివైడెడ్ బై L ప్లస్ ఎస్, లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ డివైడెడ్ బై లార్జెస్ట్ వాల్యూ ప్లస్ స్మాలెస్ట్ వాల్యూ. అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ బై అత్యధిక విలువ ప్లస్ అత్యల్ప విలువ. అంటే కేవలం మళ్ళీ ఇక్కడ కూడా రేంజ్ లో ఏ విధంగా అయితే లార్జెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ తీసుకున్నామో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ లో కూడా అవే తీసుకుంటాం. కాకపోతే పైన మైనస్ చేస్తాము, కింద ప్లస్ చేస్తాము, అదొకటి తేడా. ఓకే, సో L మైనస్ ఎస్ అంటే L అంటే లార్జెస్ట్ వాల్యూ 85, ఎస్ అంటే స్మాలెస్ట్ వాల్యూ 15 బై L ప్లస్ ఎస్. సో పైన 85 మైనస్ 15 అయితే కింద 85 ప్లస్ 15 అవుతుంది. 85 లో 15 పోతే 70 వచ్చింది. ఆల్రెడీ ఇది మనకు రేంజ్, దిస్ ఇస్ ద రేంజ్, 70 ఇస్ ద రేంజ్. 70 అనేది వ్యాప్తి బై 85 15 కలిపితే మనకు ఇట్ విల్ బికమ్ 100. 85 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 100. సో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 70 డివైడెడ్ బై 100. సో ఇఫ్ వి క్యాన్సిల్ 70 విత్ ద 100 దెన్ వి విల్ గెట్ 0.7. 0.7 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. వ్యాప్తి గుణకము ఎంత అంటే 0.7 అవుతుంది. ఓకే, ఈ విధంగా వ్యక్తిగత శ్రేణులలో వ్యాప్తి గుణకాన్ని లెక్కించవచ్చు. నెక్స్ట్, సెకండ్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, క్యాలిక్యులేషన్ ఆఫ్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. ఇచ్చిన శ్రేణులలో వ్యాప్తి గుణకాన్ని లెక్కించడం. సో ద ఫార్ములాస్ టు క్యాలిక్యులేట్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఆర్ సేమ్ ఇన్ ఆల్ సిరీసెస్. 3 types ఆఫ్ సిరీస్, 3 రకాల శ్రేణులలో వ్యాప్తి గుణకం లెక్కించడానికి ఒకే సూత్రాలు ఉన్నాయి. ఇక్కడ సూత్రం మారదు. మనకు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఆర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, వీటిలో మనకి ఏంటంటే వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణులలో సూత్రాలు మారుతుంటాయి. ఒక్కొక్క శ్రేణిలో ఒక్కొక్క రకమైనటువంటి ఫార్ములా ఉంటుంది. కానీ ఇక్కడ రేంజ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రకాల శ్రేణులలో ఒకే సూత్రం అప్లై చేయవచ్చు, వర్తింప చేయవచ్చు. ఏంటది? లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ అనేది రేంజ్ యొక్క ఫార్ములా, వ్యాప్తి యొక్క సూత్రం. ఈ సూత్రాన్ని వ్యక్తిగత శ్రేణులలో వర్తింప చేయవచ్చు, విచ్ఛిన్న శ్రేణులలో అదే సూత్రం, అవిచ్ఛిన్న శ్రేణులలో కూడా అదే సూత్రం. అదే విధంగా వ్యాప్తి గుణకం సూత్రం కూడా అదే, L మైనస్ ఎస్ డివైడెడ్ బై L ప్లస్ ఎస్, లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ డివైడెడ్ బై లార్జెస్ట్ వాల్యూ ప్లస్ స్మాలెస్ట్ వాల్యూ. ఓకే, ఫార్ములా సేమ్ ఉంటుంది ఏ శ్రేణి అయినా, ప్రొసీజర్ కొంత తేడా ఉంటుంది. నెక్స్ట్, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. క్యాలిక్యులేట్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఈ క్రింది సమాచారం ఆధారంగా వ్యాప్తి గుణకాన్ని లెక్కించండి. సో దిస్ ఇస్ ద డిస్క్రీట్ సిరీస్, దేర్ఫోర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ హ్యాస్ గివెన్. దత్తాంశం యొక్క పౌనపున్యం ఇస్తారు, విచ్ఛిన్న శ్రేణులు కాబట్టి. చలరాశి విలువకు అదనంగా మనకి ఇక్కడ పౌనపున్యం ఫ్రీక్వెన్సీ అనేది ఇవ్వబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డేటా ఆధారంగా మనం రేంజ్ని కనుగొనాలి, వ్యాప్తిని లెక్కించాలి. వ్యాప్తిని లెక్కించడానికి పౌనపున్యంతో సంబంధం లేదు. కావున చలరాశి యొక్క అత్యధిక మరియు అత్యల్ప విలువల ఆధారంగా వ్యాప్తి గుణకాన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకే, మనం ఇంతకుముందు లిమిటేషన్స్ ఆర్ డిమెరిట్స్ ఆఫ్ మోడ్ దగ్గర ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే, సో రేంజ్ ఇగ్నోర్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా. దత్తాంశం యొక్క పౌనపున్యాన్ని రేంజ్ పరిగణలోకి తీసుకోదు. పౌనపున్యం ఇచ్చినా ఒకటి, ఇవ్వకున్నా ఒకటి. అంటే పౌనపున్యం లేకున్నా కూడా మనం వ్యాప్తి గుణకాన్ని లెక్కించవచ్చు. ఇక్కడ పౌనపున్యం ఇవ్వబడిన దాంతో మనకు సంబంధం లేదు. అంటే వ్యాప్తిని లెక్కించడానికి పౌనపున్యంతో సంబంధం లేదు, పౌనపున్యాన్ని పరిగణలోకి తీసుకోవటం జరగదు. కావున మరి దేని ఆధారంగా లెక్కిస్తామంటే
మనకు పౌనఃపున్యం కాకుండా ఉన్నది ఏంటిది? వేరియబుల్ ఎక్స్. వేరియబుల్ ఎక్స్, ద వాల్యూస్ ఆఫ్ వేరియబుల్, చలరాశి యొక్క విలువలు. ఈ చలరాశి విలువలలోనే మనం అత్యధిక విలువ, అత్యల్ప విలువను గుర్తించి వాటి మధ్య ఉన్నటువంటి తేడానే వ్యాప్తిగా లెక్కించడం జరుగుతుంది. కాబట్టి పౌనఃపున్యం ఇచ్చినా కూడా పౌనఃపున్యాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు చలరాశి విలువలలో ఉన్నటువంటి హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ లేదా లార్జెస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ ఆధారంగా మనం రేంజ్ ని కనుగొనవచ్చు. చూడండి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 90. సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ వాల్యూ ఆర్ హైయెస్ట్ వాల్యూ, అత్యధిక విలువ. అత్యల్ప విలువ ఎంత ఉంది మనకు? 10. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఎస్. L is 90, S is 10. Okay, so పై దత్తాంశంలో in the above data the largest value L is 90 and the smallest value S is 10. అత్యధిక విలువ 90 ఉంది, అదే విధంగా అత్యల్ప విలువ 10 ఉంది. సో దీని ఆధారంగా మనం ఈ సూత్రంలో ఈ వాల్యూస్ ని ఇంటర్ప్రిట్ చేసి we can find the value of the range. Range is equal to largest value minus smallest value. వ్యాప్తి is equal to అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ. R is equal to L minus S. L place లో 90 రాయాలి, S place లో 10 రాయాలి. If we subtract 10 from 90, then we will get 80. 90 minus 10 is equal to 80. 90 minus 10 is equal to 80. So therefore range is 80. వ్యాప్తి ఎంత అంటే ఇక్కడ మనం 80 అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. విచ్ఛిన్న శ్రేణులలో వ్యాప్తి గుణకాన్ని లెక్కించడం. సో ఇక్కడ కూడా మనకు వ్యాప్తిలో కానీ వ్యాప్తి గుణకంలో కానీ పౌనఃపున్యంతో సంబంధం లేదు. కావాల్సింది ఏంటి మనకు? లార్జెస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ. సో ఇవి కూడా ఎక్కడి నుంచి తీసుకుంటాం? వేరియబుల్ నుంచి తీసుకుంటాం. వేరియబుల్ యొక్క లార్జెస్ట్ వాల్యూ, వేరియబుల్ యొక్క స్మాలెస్ట్ వాల్యూ, ఈ రెండింటి ఆధారంగానే వ్యాప్తిని లెక్కించాము. అదే విధంగా వ్యాప్తి గుణకాన్ని కూడా లెక్కించవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా విచ్ ఆల్రెడీ వి హావ్ డిస్కస్డ్. Largest value minus smallest value divided by largest value plus smallest value. అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ బై అత్యధిక విలువ ప్లస్ అత్యల్ప విలువ. ఓకే, హియర్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ? 90. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ? 10. 90 minus 10 divided by 90 plus 10. ఓకే, L minus S by L plus S అంటే L plus S అంటే అర్థం ఏంటి? L place లో 90 రాయాలి, S place లో 10 రాయాలి. So then 90 minus 10 is equal to 80. Okay, next 90 plus 10 is equal to 100. Sorry, this is a typing error. 90 plus 10 is equal to 100. Okay, so 80 by 100 that is equal to 0.8 వస్తుంది. 0.8. Okay, 80 by 100 that is equal to 100 ని మనం 80 తో క్యాలిక్యులేట్ చేస్తే 0.8 అవుతుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 0.8. సో ఈ విధంగా మనం డిస్క్రీట్ సిరీస్ లో కూడా ఫ్రీక్వెన్సీతో సంబంధం లేకుండా, అంటే పౌనఃపున్యంతో సంబంధం లేకుండా వ్యాప్తిని, వ్యాప్తి గుణకాన్ని చలరాశి యొక్క విలువ ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ ద థర్డ్ అండ్ లాస్ట్ సిరీస్, దట్ ఈస్ కంటిన్యూస్ సిరీస్. క్యాలిక్యులేషన్ ఆఫ్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇన్ కంటిన్యూస్ సిరీస్. అవిచ్ఛిన్న శ్రేణులలో వ్యాప్తిని, వ్యాప్తి గుణకాన్ని లెక్కించడం. సో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ ద ఫార్ములాస్ ఆర్ సేమ్ ఇన్ 3 సిరీస్. 3 శ్రేణులలో మనకు సూత్రం ఒకటే ఉంది. ఏంటది? వ్యాప్తి అంటే అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ, వ్యాప్తి గుణకము అంటే L minus S divided by L plus S. ఫార్ములా తేడా లేదు. ఓకే, సో దీన్ని ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. క్యాలిక్యులేట్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఈ క్రింది దత్తాంశం ఆధారంగా వ్యాప్తిని, వ్యాప్తి గుణకాన్ని లెక్కించండి. సో హియర్ క్లాస్ హ్యాస్ గివెన్, తరగతి అనేది ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇస్తారు. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ మనకు క్లాసెస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 10 3 4 5 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. 5 క్లాసెస్ ఇవ్వబడ్డాయి. 5 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. 8 10 12 8 and 4. ఓకే, సో ఎలా లెక్కిస్తారో అవిచ్ఛిన్న శ్రేణుల్లో చూద్దాం. సో హియర్ ఇన్ కంటిన్యూస్ సిరీస్ ఆల్సో టు క్యాలిక్యులేట్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇగ్నోర్డ్. ఇక్కడ కూడా అవిచ్ఛిన్న శ్రేణులలో కూడా వ్యాప్తిని కానీ, వ్యాప్తి గుణకాన్ని కానీ లెక్కించడానికి పౌనఃపున్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు.
మరి పౌనఃపున్యం లేకపోతే మనకు డిస్క్రీట్ సిరీస్ లో ఏం చేసాం మనం, వేరియబుల్ ఎక్స్ యొక్క లార్జెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ ఆధారంగా వ్యాప్తిని వ్యాప్తి గుణకాన్ని లెక్కించాం. మరి ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ లేకపోతే ఫ్రీక్వెన్సీని వదిలేస్తే మనకు ఉన్నది ఏంటి, ఇక్కడ 2 వేరియబుల్స్ ఇస్తారు మనకు కంటిన్యూస్ సిరీస్ లో, ఒకటి ఫ్రీక్వెన్సీ ఒకటి క్లాస్. సో ఫ్రీక్వెన్సీ లేదంటే ఇక మిగిలింది ఏంది, క్లాస్. ఈ క్లాస్ ఆధారంగానే మనం, ఈ తరగతి ఆధారంగానే వ్యాప్తిని వ్యాప్తి గుణకాన్ని అవిచ్ఛిన్న శ్రేణులలో లెక్కించాం. అది ఎలా లెక్కిస్తారో చూద్దాం. ఇక్కడ గరిష్ట విలువ ఉన్న తరగతి యొక్క ఎగువ అవధిని అత్యధిక విలువగా, అదేవిధంగా కనిష్ట విలువ ఉన్న తరగతి యొక్క దిగువ అవధిని అత్యల్ప విలువగా తీసుకొని వ్యాప్తిని వ్యాప్తి గుణకాన్ని లెక్కించాలి. ఓకే, ఇన్ కంటిన్యూస్ సిరీస్ మనం ఏం చేయాలి, మాక్సిమం వాల్యూ ఉంటుంది, ఒకటి మినిమం వాల్యూ ఉంటుంది క్లాస్లో. మనం డిఫరెంట్ క్లాసెస్ చూస్తే ఒక మాక్సిమం వాల్యూ ఒక మినిమం వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఆ మాక్సిమం వాల్యూ ఉన్నటువంటి క్లాస్, మినిమం వాల్యూ ఉన్నటువంటి క్లాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఐడెంటిఫై ది maximum value class and minimum value class. Okay, which class has maximum value and which class has minimum value, we should identify. Okay, మొదట మనం ఆ రెండింటిని గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏం చేయాలి, ఈ మాక్సిమం వాల్యూ ఉన్న క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ని లార్జెస్ట్ వాల్యూగా ట్రీట్ చేయాలి. అలాగే మినిమం వాల్యూ ఉన్న క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ని స్మాలెస్ట్ వాల్యూగా తీసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే, సో దిస్ ఇస్ ద మాక్సిమం వాల్యూ క్లాస్. అంటే గరిష్ట విలువ ఉన్న తరగతి ఏది అంటే 50, 60. కనిష్ట విలువలు ఉన్న తరగతి ఏది అంటే 10, 20. సో దీంట్లో ఉన్నటువంటి అప్పర్ లిమిట్ L2ని మనం లార్జెస్ట్ వాల్యూగా తీసుకోవాలి. అంటే ఎగువ అవధి అంటే ఇది, దిగువ అవధి 50, ఎగువ అవధి 60. సో గరిష్ట విలువ ఉన్నటువంటి తరగతి యొక్క ఎగువ అవధిని లార్జెస్ట్ వాల్యూగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ అత్యధిక విలువ ఏమవుతుంది, 60. అదేవిధంగా కనిష్ట విలువ ఉన్నటువంటి తరగతి యొక్క దిగువ అవధిని స్మాలెస్ట్ వాల్యూగా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ కనిష్ట విలువ ఉన్న తరగతి స్మాలెస్ట్ వాల్యూ క్లాస్ ఏదంటే 10 to 20 క్లాస్. ద లోయర్ లిమిట్ ఆఫ్ ది 10 to 20 క్లాస్ ఈజ్ 10. 10, 20 తరగతి యొక్క దిగువ అవధి ఏంటి, 10. సో ఇప్పుడు ఏమైంది, మనకు LS రెండు వచ్చాయి. ఓకే, హియర్ వి ఫైండ్ లార్జెస్ట్ వాల్యూ అండ్ స్మాలెస్ట్ వాల్యూ. లార్జెస్ట్ వాల్యూ is 60 and స్మాలెస్ట్ వాల్యూ is 10. ఓకే, ఇప్పుడు ఈ సూత్రాలు L-S అనేటటువంటి సూత్రం ఆధారంగా రేంజ్ ని L-S డివైడెడ్ బై L+S అనే సూత్రం ద్వారా వ్యాప్తి గుణకాన్ని లెక్కించవచ్చు. ఓకే, ఈ విధంగా మనకు కంటిన్యూస్ సిరీస్ లో కూడా, లైక్ డిస్క్రీట్ సిరీస్, ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ టు క్యాలిక్యులేట్ బోత్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. వ్యాప్తిని వ్యాప్తి గుణకాన్ని లెక్కించడానికి రెండింటిని పరిగణలోకి తీసుకోవట్లేదు, పౌనఃపున్యాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. డిస్క్రీట్ సిరీస్ లో వేరియబుల్ యొక్క గరిష్ట విలువ, కనిష్ట విలువ లేదా అత్యధిక విలువ, అత్యల్ప విలువ ఆధారంగా వ్యాప్తి వ్యాప్తి గుణకాన్ని లెక్కిస్తే, అవిచ్ఛిన్న శ్రేణులలో ఏం చేస్తున్నాం, తరగతి యొక్క గరిష్ట విలువ ఉన్న తరగతి యొక్క ఎగువ అవధి, కనిష్ట విలువ ఉన్న తరగతి యొక్క దిగువ అవధి, రెండు అంశాలను ఆధారంగా చేసుకొని వ్యాప్తిని వ్యాప్తి గుణకాన్ని లెక్కించడం జరుగుతుంది. సో ఇప్పుడు ముందుగా మనం ఇచ్చినటువంటి డేటాలో, ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో రేంజ్ కనుక్కుందాం. ఓకే, సో పై ఉదాహరణలో గరిష్ట విలువ ఉన్న తరగతి, ఓకే, ద క్లాస్ విచ్ హ్యాస్ మాక్సిమం వాల్యూ ఈజ్ 50, 60 క్లాస్. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ గరిష్ట విలువ ఉన్న తరగతి ఏది, 50, 60 తరగతి. సో ద అప్పర్ లిమిట్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ 60, ఇట్ విల్ బికమ్ ది L. ఓకే, దీని యొక్క ఎగువ అవధి ఏది, ఎప్పుడైనా సరే ఒక క్లాస్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నది లోయర్ లిమిట్, రైట్ సైడ్ ఉన్నది అప్పర్ లిమిట్, లేదా లీస్ట్ వాల్యూ will be treated as the lower limit and highest value will be treated as the upper limit. ఒక తరగతిలో తక్కువ విలువ ఉన్నటువంటి అంశాన్ని లోయర్ లిమిట్ గా, దిగువ అవధిగా, ఎక్కువ విలువ ఉన్న అంశాన్ని అప్పర్ లిమిట్ ఎగువ అవధిగా పరిగణించడం జరుగుతుంది. సో ఈ 50, 60 తరగతిలో ఎగువ అవధి ఏది అంటే 60. సో ఇది మనకు లార్జెస్ట్ వాల్యూ అవుతుంది. సో 60 will be treated as the largest value, L. నెక్స్ట్ కనిష్ట విలువ ఉన్న తరగతి 10, 20. ఓకే, ద క్లాస్ విచ్ హ్యాస్ మినిమం వాల్యూ ఈజ్ 10 to 20 క్లాస్. 10 to 20 క్లాస్ ఈజ్ ది మినిమం వాల్యూ క్లాస్. సో ద లోయర్ లిమిట్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ స్మాలెస్ట్ వాల్యూ. అంటే ఈ తరగతి యొక్క దిగువ అవధిని మనం అత్యల్ప విలువ S గా పరిగణించడం జరుగుతుంది. ఓకే, మనకి ఇప్పుడు L అంటే 60 వచ్చింది, S 10 వచ్చింది. లార్జెస్ట్ వాల్యూ
in this series, continuous series, in this example is 60 and smallest value is 10. Okay, therefore you can easily calculate the range and coefficient of range. Ippudu range is equal to largest value minus smallest value, L minus S, that is equal to 60 minus 10, that is equal to 50. So range is equal to 50. Next, coefficient of range. So this is the formula. The same formula can be applicable to the continuous series also. అవిచ్ఛిన్న శ్రేణులలో కూడా అదే ఫార్ములా వర్తింప చేయవచ్చు. లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ డివైడెడ్ బై లార్జెస్ట్ వాల్యూ ప్లస్ స్మాలెస్ట్ వాల్యూ. 60 మైనస్ 10 డివైడెడ్ బై 60 ప్లస్ 10. ఓకే, లార్జెస్ట్ వాల్యూ 60 కదా, ఎల్ అనేది 60 వచ్చింది మనకి, ఇక్కడ ఎస్ అనేది 10 వచ్చింది. కాబట్టి 60 మైనస్ 10 డివైడెడ్ బై 60 ప్లస్ 10. 60 మైనస్ 10 50 అవుతుంది. 60 plus 10 70. 50 by 70. If we cancel 50 with the 70, then we will get 0.71. So this is the coefficient of range. అంటే మనకు వ్యాప్తి గుణకము 0.71 వచ్చింది. సో ఈ విధంగా అవిచ్ఛిన్న శ్రేణులలో వ్యాప్తి గుణకాన్ని లెక్కించవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ప్రధాన అంశం ఏంటంటే విచ్ఛిన్న శ్రేణులలో కానీ అవిచ్ఛిన్న శ్రేణులలో కానీ వ్యాప్తిని లెక్కించేటప్పుడు పౌనఃపున్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. మరి అటువంటిప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, పౌనఃపున్యం యొక్క ఉపయోగం ఏమి అని. పౌనఃపున్యం యొక్క ఉపయోగం ఏమీ లేదు. సో ఇదే దీని యొక్క డిమెరిట్ గా, లిమిటేషన్ గా మనం లోపాలలో చెప్పుకున్నాం. పౌనఃపున్యాన్ని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఇది సరైనటువంటి కొలమానం కాదు అని మనం చెప్పుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మనకు విచ్ఛిన్న శ్రేణులలో అయితే చలరాశిలోని గరిష్ట విలువ కనిష్ట విలువను ఆధారంగా చేసుకుని వ్యాప్తిని లెక్కిస్తాము. అవిచ్ఛిన్న శ్రేణులలో అయితేనేమో తరగతి యొక్క ఎగువ అవధి దిగువ అవధి, గరిష్ట విలువ ఉన్న తరగతి యొక్క ఎగువ అవధి, కనిష్ట విలువ ఉన్న తరగతి యొక్క దిగువ అవధి, ఈ రెండు అంశాలను లార్జెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూగా పరిగణలోకి తీసుకొని రేంజ్ ని, అదే విధంగా కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే వ్యాప్తి గుణకము రెండింటిని లెక్కించడం జరుగుతుంది. ఓకే, so this is the calculation of range and coefficient of range in individual series, discrete series and continuous series. ఈ విధంగా వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు మరియు అవిచ్ఛిన్న శ్రేణులలో వ్యాప్తి గుణకాన్ని లెక్కించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఏంటంటే, ఈ స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ అనేటటువంటి టాపిక్ ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచి 2020-2021 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో కామన్ కోర్ సిలబస్గా దానిని అమలు చేయటం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి అనేక అంశాలను మా ఛానల్ ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ చదివేటటువంటి విద్యార్థులందరికీ ఈ వీడియోలు చేరేటట్టుగా మీ మిత్రులు, అలాగే అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి ఇతర అభ్యర్థులు ఎవరున్నా సరే తప్పనిసరిగా వారికి ఈ వీడియోస్ అన్ని షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక గణాంక శాస్త్ర అంశంతో, గణాంక శాస్త్రానికి సంబంధించిన వీడియోతో మీ ముందుకు వస్తాను. Until then, keep watching our channel. Thank you one and all.